ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేయాలని కోరాడు. అయితే భారత్ తమ దేశ అవసరాల కోసం ఆయిల్ దిగుమతి కొనసాగించింది. దీంతో భారత్పై 50% అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. ఇటీవలే సుంకాలు ఎత్తివేశారు. తాజాగా అదే ట్రంప్ ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు అంగీకరిస్తున్నాం, అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. దీనిపై విమర్శలొచ్చాయి. మనకు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. అసలు భారత్ ను నిర్దేశించడానికి అమెరికా ఎవరు అని విపక్షాలు ప్రశ్నించాయి. మోదీ ట్రంప్ కు దాసోహమయ్యాడని కూడా విమర్శించాయి. కానీ తాజాగా అమెరికా భారత్ ఆయిల్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం కారణంగానే ఇంధన సరఫరాలో గందరగోళం లేదని అమెరికా అంబాసిడర్ తెలిపారు. ఇంతలో మార్పు ఎందుకొచ్చింది? అమెరికా అంబాసిడర్ ప్రకటన ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో చేసిన కీలక పోస్ట్ కీలకంగా మారింది. ఈ సుదీర్ఘ పోస్ట్ లో భారత్ కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్సాస్ లో $300 బిలియన్ పెట్టుబడితో అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేరుతో కొత్త రిఫైనరీ స్థాపిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో అమెరికాలో వేల మందికి ఉద్యోగాలొస్తాయని తెలిపాడు. థ్యాంక్ యూ అంటూ రిలయన్స్ కు చెప్పాడు. గుజరాత్ జామ్నగర్ లోని ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీ తర్వాత 50 ఏళ్ల తర్వాత అమెరికాలో మరొకటి నిర్మిస్తున్నారు. ఫలితంగా ట్రంప్ రష్యా చమురు విషయంలో రాజీకి వచ్చాడు. 50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త రిఫైనరీ నెలకొల్పబోతున్నారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే పేరుతో ఈ కంపెనీ స్థాపిస్తున్నారు. రిలయన్స్ పెట్టుబడి పెడుతోంది. ఇంత భారీ పెట్టుబడి రిలయన్స్ ఎలా తెస్తుంది అంటే క్రూడ్ ఆయిల్ ను ఎగుమతి చేయడం ద్వారా సమకూర్చుకుంటారు. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్లో మెజారిటీ రిలయన్స్ చేసుకుంటోందని, దానిని రిఫైన్ చేసి యూరప్ దేశాలకు విక్రయిస్తోంది. దీంతో ఏడాదిలోనే 7,000 కోట్ల రూపాయల లాభాలు గడించింది. అయితే ట్రంప్ ఆంక్షలతో రిలయన్స్ ఆయిల్ దిగుమతి నిలిపివేసింది. దీంతో ట్రంప్ ను మచ్చిక చేసుకోవడానికి ఇప్పుడు రిలయన్స్ అమెరికాలో భారీ పెట్టుబడి పెడుతోంది.